సో ఇప్పుడు నేను చెప్పే క్లాస్ ఏంటంటే వ్యాలిడేషన్ అంటే అసలు ఏంటి, వ్యాలిడేషన్ అంటారు, సబ్స్టిట్యూషన్ అంటారు. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, వ్యాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, మీకు ఒక ఐడియా ఉండాలి. యాజ్ ఏ ఎండ్ యూజర్గా నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. యాజ్ ఏ ఎండ్ యూజర్గా వ్యాలిడేషన్ అంటే ఏంటి, సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ ఏమీ చేయట్లేదు, బట్ వ్యాలిడేషన్ అంటే ఏంటో చెప్తాను. నేను ఎస్ఏపి ఓపెన్ చేస్తాను, చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ FB50 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్తున్నాను. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డాక్యుమెంట్ నంబర్ ఇచ్చేసాను, డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. మీరు ఇక్కడ రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముంది, డాక్యుమెంట్ హెడర్ లెవెల్లో రిఫరెన్స్ ఫీల్డ్ ఉంది. ఈ రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి? లేదంటే డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? సో ఇట్లా ఇప్పుడు ఎగ్జాంపుల్ రిఫరెన్స్ ఫీల్డే ఉంది, రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి అనేది బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు. యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏం చేయాలి, ఆ వ్యాలిడేషన్ రూల్ అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ ఇప్పుడు రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి మీకు తెలియదు. రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమి ఇవ్వాలి, వ్యాలిడేషన్ అనేది ఇవ్వాలి. ఏమని ఇవ్వాలి, ఏ నేమ్ మెన్షన్ చేయాలి, రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ అనేవాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు. ఎండ్ యూజర్గా మీరు ఏం చేయాలి, రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమైతే ఇవ్వమని చెప్తారో ఆ వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు, వ్యాలిడేషన్ అంటారు. తర్వాత డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లో ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలి, వాట్ ఆర్ ద ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్ ఆన్ ది డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ లో ఏమి ఇవ్వాలి అనేది బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు, అనేది బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తారు. సో మీరు డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఇవ్వాలి, వాళ్ళు ఏమైతే ఎంటర్ చేయమని చెప్తారో, కన్సల్టెంట్ ఏమైతే ఎంటర్ చేయమని చెప్తారో అది ఎంటర్ చేయాలి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి అనేది వాళ్ళు చెప్తారు, అది మీరు ఎంటర్ చేయాలి. లేదంటే అసైన్మెంట్ ఫీల్డ్ ఏ విధంగా ఇవ్వాలి, బ్యాక్ ఎండ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు, అది మీరు ఎంటర్ చేయాలి. వ్యాలిడేట్ ఏమి ఇవ్వాలో వాళ్ళు చెప్తారు, అది మీరు ఎంటర్ చేయాలి. దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్. వ్యాలిడేషన్ అంటే ఏంటి, మీరు మ్యాండేటరీగా ఏమైతే ఎంటర్ చేయమని చెప్తారో అది ఎంటర్ చేయాలి. దీన్ని వ్యాలిడేషన్ రూల్ అంటారు. వ్యాలిడేషన్ రూల్స్ అనేవి ఇవ్వాలి. ఎవరు చెప్తారు మీకు వ్యాలిడేషన్ ఏమి ఇవ్వాలనేది? కన్సల్టెంట్ లెవెల్ లేదంటే క్లయింట్ లెవెల్లో వాళ్ళైనా చెప్పచ్చు. మీరు ఎండ్ యూజర్స్ అంటే క్లయింట్ లెవెలే, మీ సుపీరియర్స్ చెప్తారు వ్యాలిడేషన్ ఏమి ఇవ్వాలి. సో ఏమి ఇవ్వాలనేది బ్యాక్ ఎండ్లో కన్సల్టెంట్ అనేవాళ్ళు కాన్ఫిగరేషన్ చేస్తారు. ఏ ఏ ఫీల్డ్లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది వ్యాలిడేషన్లో చెప్పటం జరుగుతుంది, వ్యాలిడేషన్లో చెప్తారు. తర్వాత కాస్ట్ సెంటర్ ఏమి ఇవ్వాలి, లేదంటే బిజినెస్ ఏరియా ఏమి ఇవ్వాలి, బిజినెస్ ఏరియా ఏం ఎంటర్ చేయాలి అనేది చెప్తారు. దీన్ని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్, వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్, వ్యాలిడేషన్ అంటే ఏ ఫీల్డ్లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి అనేది చెప్పేదాన్నే వ్యాలిడేషన్ అంటారు. సో వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి, ఇది చదవండి, మీరు ఏమి చేయొద్దు, ఇక్కడ కాన్ఫిగరేషన్స్ కానీ ఏం అవసరం లేదు. మీరు ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్ ఇవ్వకుండా ఎంట్రీ పోస్ట్ చేస్తే అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ రెఫరెన్స్ ఫీల్డ్లో వ్యాలిడేషన్ రూల్ అనేది మీరు ఇవ్వాలి, ఇవ్వలేదనుకోండి ఎంట్రీ పోస్ట్ చేయదు, వ్యాలిడేషన్ టెక్స్ట్ అని ఎర్రర్ మెసేజ్ కనిపిస్తుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇవ్వాలి అనేది కూడా మీ కన్సల్టెంట్ చెప్తారు. సో డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ అనేది ఇవ్వాలి. క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్లో ఏమి ఇవ్వాలి అనేది మీ కన్సల్టెంట్ చెప్తారు. ప్రాపర్గా ఇవ్వాలి, ఇవ్వకపోతే ఏమవుతుంది, ఎర్రర్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ అంటే ఏంటి, పోస్టింగ్ కండిషన్స్ అని అర్థం. Validation. What do you mean by validation? Validation is nothing but posting condition. Validation is checking control the specific field. Validation is nothing but verify or check specific field. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting.
At the time of accounting entry posting, system will be check my condition. If it is true, accounting entry will be posted. If you cannot give proper inputs, system showing the error message. దీన్ని వ్యాలిడేషన్ అంటారు. ఇంతవరకు మీరు చదవాలి. ఇంతవరకు మీరు చదవాలి. వ్యాలిడేషన్ అంటే ఏంటి? వ్యాలిడేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. పోస్టింగ్ కండిషన్స్ అనేవి మీరు ఎంటర్ చేయాలి. రిఫరెన్స్ ఫీల్డ్ ఏమి ఇవ్వాలి? ఎగ్జాంపుల్, రిఫరెన్స్ ఫీల్డ్ అనేది ఏమి ఇవ్వాలి? డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి? క్రాస్ కంపెనీ కోడ్ అనేది ఏమి ఇవ్వాలి? సో వీటిని ఏమంటారంటే వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ అంటే మీనింగ్ ఏంటి? వ్యాలిడేషన్ అంటే వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్ అని అంటాం. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ పోస్టింగ్ కండిషన్. వ్యాలిడేషన్ ఈజ్ చెకింగ్ ఆర్ కంట్రోల్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. ఆ ఫీల్డ్ కరెక్ట్ ఉందా లేదా, మీరు కరెక్ట్గా ఇన్పుట్స్ ఇచ్చారా లేదా అనేది చెక్ చేస్తుంది. వ్యాలిడేషన్ ఈజ్ నథింగ్ బట్ వెరిఫై ఆర్ చెకింగ్ ది స్పెసిఫిక్ ఫీల్డ్. Validation is nothing but define the mandatory fields at the time of accounting entry posting. మీరు mandate ప్రాపర్గా ఇన్పుట్స్ ఇచ్చారా లేదా చెక్ చేస్తుంది. At the time of accounting entry posting, the system will be checking my condition. If it is true, accounting entry will be posted. సో మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇస్తే అకౌంటింగ్ ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. At the time of accounting entry posting, the system will be checking my condition. If it is true, the accounting entry will be posted. If you cannot give proper inputs, system showing the error message. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ ఈజ్ ఏ రిపోర్టింగ్ చెకింగ్ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఓకే, రూల్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. సో వ్యాలిడేషన్ అనేది ఏం చేస్తుంది? వ్యాలిడేషన్ ఇస్ ఏ రూల్ చెకింగ్ ఏ పర్టికులర్ ఫీల్డ్ డేటా. ఒక ఫీల్డ్కి సంబంధించిన డేటాని చెక్ చేస్తుంది. వెన్ ది వ్యాలిడేషన్ అనేది ఒక పర్టికులర్ ఫీల్డ్కి సంబంధించిన డేటాని చెక్ చేస్తుంది. వెన్ ది ఎండ్ యూజర్ ఎంటర్ ఏ ట్రాన్సాక్షన్ అండ్ ఎంటర్ ది ఇన్పుట్స్ ఆన్ ది స్పెసిఫిక్ ఫీల్డ్, ఇఫ్ కెనాట్ గివ్ ప్రాపర్ వ్యాలిడేషన్ రూల్, దెన్ ఎర్రర్ మెసేజ్ విల్ బి రిఫ్లెక్టెడ్. ప్రాపర్గా మీరు ఇన్పుట్స్ అనేవి ఇవ్వకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. వ్యాలిడేషన్ అంటే పోస్టింగ్ కండిషన్. రిఫరెన్స్ ఫీల్డ్లో ఏం ఇన్పుట్స్ ఇవ్వాలి, రిఫరెన్స్ ఫీల్డ్లో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్లో ఏమి ఇవ్వాలి, క్రాస్ కంపెనీ కోడ్ పోస్టింగ్లో ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. ఇది వ్యాలిడేషన్ అంటారు. వ్యాలిడేషన్ క్లియర్ కదా? వ్యాలిడేషన్ అంటే ఏంటో అర్థమైందా? వ్యాలిడేషన్ అంటే ఏంటో అర్థమైందా? కన్ఫర్మ్ చేయండి. అర్థమైందా లేదా? వ్యాలిడేషన్ అంటే కన్ఫర్మ్ చేయండి. తేజస్వి అర్థమైందా? కృష్ణ గారు అర్థమైందా? అర్థమైంది సార్. వ్యాలిడేషన్ అంటే ఇది చదవండి, ఇది ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. వ్యాలిడేషన్ ఇవి మీకు సంబంధం లేదు, ఇవేమి మీరు చదవద్దు, ఇవి కూడా మీకు సంబంధం లేదు. మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఓన్లీ ఇది ఒక్కటే, ఇంకేమొద్దు. ఐఎమ్ సారీ, ఈ ఒక్క పాయింటే గుర్తుపెట్టుకోండి, మిగతాది మీకు సంబంధం లేదు. నెక్స్ట్, సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ at the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, it will be updated automatically based on the substitution configurations. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. ఇప్పుడు వ్యాలిడేషన్ కనుకోండి, మాన్యువల్గా మనం ఎంటర్ చేయాలి. వ్యాలిడేషన్కి మాన్యువల్గా ఫీల్డ్ అనేది ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్కి అట్లా కాదు, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి. వ్యాలిడేషన్కి ఇన్పుట్స్ అనేవి మాన్యువల్గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అలా కాదు, ఆటోమేటిక్గా. మీరు రిఫరెన్స్ ఫీల్డ్ ఇవ్వలేదు, ఓన్లీ డెబిట్ సైడ్ జిఎల్, క్రెడిట్ సైడ్ జిఎల్ ఇచ్చేశారు, ఎంటర్ ప్రెస్ చేశారు. ఎంటర్ ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సబ్స్టిట్యూషన్ వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి పర్టికులర్ ఫీల్డ్స్లో. సబ్స్టిట్యూషన్ అనేది మనం మాన్యువల్గా చెయ్యము, మాన్యువల్గా ఎంటర్ చెయ్యము, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి అంట. వ్యాలిడేషన్ అంటే మాన్యువల్గా ఎంటర్ చేయాలి.
సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫీల్డ్ కి సబ్స్టిట్యూషన్ చేశారు కన్సల్టెంట్, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ కి సబ్స్టిట్యూషన్ చేశారు, ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతుంది. దీన్ని సబ్స్టిట్యూషన్ అంటారు. వాలిడేషన్ అంటేనేమో మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై సబ్స్టిట్యూషన్? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? At the time of accounting entry posting, whatever inputs is required based on the client requirement, which will be updated automatically based on the substitution configurations. కాన్ఫిగరేషన్ అనేది కన్సల్టెంట్ చేస్తారు, ఎండ్ యూజర్ చెయ్యరు, కన్సల్టెంట్ చేస్తారు. అవన్నీ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి. సబ్స్టిట్యూషన్, ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్. వాలిడేషన్ అయితే మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. యాజ్ ఎండ్ యూజర్ గా వీ వాంట్ టు ఎంటర్ మాన్యువల్లీ. వాలిడేషన్ మీన్స్ వీ వాంట్ టు ఎంటర్ ది ఇన్పుట్స్ మాన్యువల్లీ. అదే సబ్స్టిట్యూషన్ అయితే ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి అంట. ఇక్కడ చూడండి, ఈ పాయింట్ కూడా చూడండి. సబ్స్టిట్యూషన్ అంటే మీనింగ్ ఏంటి? వాలిడేషన్ కి సబ్స్టిట్యూషన్ కి డిఫరెన్సెస్ ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ validation and substitution? Validation means edit. Validation అంటే ఏంటి? It means the inputs we need to enter manually. Validation లో రూల్స్ అనేవి మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. The inputs we need to enter manually at the time of accounting entry posting. Accounting entry పోస్ట్ చేసే టైంలో వాలిడేషన్ రూల్ అనేది ఎండ్ యూజర్ మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. It means we need to enter manually at the time of accounting entry posting. Substitution అంటే it means input will be updated automatically at the time of accounting entry posting. సో ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతాయి సబ్స్టిట్యూషన్ లో. వాలిడేషన్ లో మనం మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. వాలిడేషన్ మీన్స్ వీ నీడ్ టు ఎంటర్ ది ఇన్పుట్స్ మాన్యువల్లీ. వాలిడేషన్ లో మాన్యువల్ గా ఎంటర్ చేస్తాం. We need to enter the inputs manually in the validation. Substitution, the value should be reflected automatically based on the backend configurations, based on the consultant configurations. అంటే వాలిడేషన్ రూల్స్ అనేవి మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ రూల్స్ అనేవి ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అవుతాయి బేస్డ్ ఆన్ ది సబ్స్టిట్యూషన్ కాన్ఫిగరేషన్స్. అర్థమైందా? అర్థమైందా లేదా? ఎస్ సార్. ఏం లేదండి, సింపుల్ లాజిక్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, ఎంట్రీ పోస్ట్ చేస్తున్నప్పుడు వాలిడేషన్ రూల్ ఉంది, మీరు మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. మీ మేనేజర్ చెప్తారు ఏమి ఇవ్వాలి వాలిడేషన్ రూల్ అనేది. డాక్యుమెంట్ హెడర్ టెక్స్ట్ ఏమి ఇవ్వాలి వాలిడేషన్ లో ఉంది, ఆయన చెప్తారు. దాని ప్రకారం ఇన్పుట్స్ ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీ పోస్ట్ అవ్వదు. లాస్ట్ లో మెసేజ్ వస్తుంది, వాలిడేషన్ ప్లీజ్ ఎంటర్ ది వాలిడేషన్ టెక్స్ట్ అని మెసేజ్ వస్తుంది, ఎంట్రీ పోస్ట్ అవ్వదు. సో వాలిడేషన్ అనేది మాన్యువల్ గా ఎంటర్ చేయాలి. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, మీరేమీ చేయాల్సిన అవసరం లేదు. సబ్స్టిట్యూషన్ అనేది ఆటోమేటిక్ గా పిక్ అవుతుంది, మీరేం చేయాల్సిన అవసరం లేదు. అది వాలిడేషన్ మీన్స్ వీ నీడ్ టు ఎంటర్ మాన్యువల్లీ. సబ్స్టిట్యూషన్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఆటోమేటికల్లీ. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, అంతే, సింపుల్ కాన్సెప్ట్ ఇది. సబ్స్టిట్యూషన్ అనేది 1 minute అండి.
ఓకే, క్లియర్ కదా? వాలిడేషన్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటో చదవండి, ఏమొద్దు, మీరు ఏమీ చదవద్దు, ఈ పాయింట్స్ చదవండి. ఓకేనా? తర్వాత పైన ఇక్కడ ఉన్నటువంటి ఈ పాయింట్స్ చదవండి, అంతే, ఇంకేమీ వద్దు, ఇంతవరకు చదవండి, ఇంకేమీ వద్దు. ఇవి మీకు సంబంధం లేదు, ఇక్కడ కనిపించేవి మీకు సంబంధం లేదు, ఇవి కూడా మీకు సంబంధం లేదు. నేను ఏమైతే వాల్యూస్ చెప్పానో అంతవరకే చదవండి. వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ అంటే ఏంటి అంతవరకే చదవండి. సో మరి వాలిడేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి? అడ్వాంటేజెస్ ఏంటంటే ఎండ్ యూజర్ మాన్యువల్ వర్క్ని రిడ్యూస్ చేయొచ్చు. ఇప్పుడు సబ్స్టిట్యూషన్ ఉంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది, మీరేమీ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సబ్స్టిట్యూషన్లో మీరేమీ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వాల్యూస్ అనేవి రిఫ్లెక్ట్ అవుతాయి. అకౌంటింగ్ ఎంట్రీలో వాల్యూస్ అనేవి ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతాయి, కాబట్టి మీరేమీ ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అంటే ఏంటి అడ్వాంటేజ్ ఏంటి? ఎండ్ యూజర్కి టైం సేవ్ అవుతుంది, reduce the manual work, reduce the end user mistakes. మాన్యువల్ వర్క్ ని రిడ్యూస్ చేయొచ్చు. ఎనీవే వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ బోత్ ఏదైనా అనుకోండి. అడ్వాంటేజెస్ ఏంటి? వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ది వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్? ఎండ్ యూజర్ మిస్టేక్స్ అనేవి రిడ్యూస్ చేయొచ్చు, రిడ్యూస్ ది మాన్యువల్ వర్క్ ని తక్కువ చేయొచ్చు. అలాగే ఎండ్ యూజర్కి టైం అనేది సేవ్ అవుతుంది. సో ఇటువంటి ఫెసిలిటీస్ అనేవి వాలిడేషన్ అండ్ సబ్స్టిట్యూషన్ వల్ల ఉన్నాయన్నమాట, అది గుర్తుపెట్టుకోండి. క్లియర్ కదా? నెక్స్ట్ 1 మినిట్ వెయిట్ చేయండి, నెక్స్ట్ ఇంకో టాపిక్ ఏదైనా కవర్ చేద్దాం. స్క్రీన్ కనిపిస్తుందా? చూడండి, స్క్రీన్ కనిపిస్తుందా? సార్ చూడండి. సో ఇంపార్టెంట్ క్లాస్, నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇంపార్టెంటే, ఓకేనా? నేను ఇంపార్టెంట్ అని చెప్పానంటే ఇంపార్టెంటే. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు చేయాల్సినటువంటి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి? ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి?
డే టు డే యాక్టివిటీస్ ఏంటి? ఇంటర్వ్యూకి వచ్చాం. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్? మీరు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏం చేస్తారు మీ కంపెనీలో అని అడుగుతారు. యాజ్ ఏ ఎస్ఏపి ఎండ్ యూజర్, లేదంటే ఆర్ టు ఆర్ రికార్డ్ టు, మీరు మామూలుగా ఆర్ టు ఆర్ అంటే ఏ టీంలో ఉంటారు? జిఎల్ టీంలో ఉంటారు. జిఎల్ టీంలో ఉంటారు. యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏం చేయాలి? యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఏం చేయాలి? ఫస్ట్ చూడండి, అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్. మనకి ఓబీబీఏ ట్రాన్సాక్షన్ కోడ్లో ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి అప్డేట్ అవుతాయి. మీకున్న సీనియారిటీని బేస్గా చేసుకుని మీకు యాక్సెస్ ఇస్తారు ఆ టీ కోడ్కి, OB08కి. ఇక్కడ ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా చెక్ చేసుకుంటారు. ఫారెన్ కరెన్సీ పోస్టింగ్ చేసాం కదా, OBB8లో 1:1 మెథడాలజీలో మనం కాన్ఫిగరేషన్ చేసాం. అది ఎండ్ యూజర్ యాక్టివిటీ. OBB8లో ఫారెన్ కరెన్సీ అప్డేట్ చేసాం, మాన్యువల్గా చేసాం. యాక్చువల్ కన్సల్టెంట్ యాక్టివిటీ. సో అక్కడ ప్రాపర్గా అప్డేట్ అవుతుందా లేదా కన్సల్టెంట్ చెక్ చేస్తారు. ఎండ్ యూజర్గా కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ. రన్ ది రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ ఎంట్రీస్ అనేది రన్ చేసాం. రన్ ది రికరింగ్ ఎంట్రీస్ అనేవి రన్ చేసాం. ట్యాక్స్ పేయబుల్స్, కొన్ని పేయబుల్స్ అండ్ రిసీబుల్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది చూడండి, మీరు R2R కదా, R2R కాబట్టి మీకు R2R డిస్కస్ చేద్దాము. R2R వరకు డిస్కస్ చేద్దాం, ఓకేనా? ఇది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్చేంజ్ ది, అప్డేట్ ది ఎక్స్చేంజ్ రేట్. తర్వాత రికరింగ్ డాక్యుమెంట్స్ రన్, R2R. ట్యాక్స్ పేయబుల్ అంటే యాక్చువల్గా ఇది మీకు సంబంధం లేదు, ఇది P2Pకి సంబంధించింది, P2P. బట్ ఎనీవే గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్ చేసాం కదా మనం, ఏటీ కోడ్లో చేసాం. FAGL, FCVAL, ఇది ఏటీ కోడ్లో చేసాం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్ ఏటీ కోడ్లో చేస్తాము, F-65. తర్వాత పార్క్ డాక్యుమెంట్ డిస్ప్లే, FBV0. హోల్ డాక్యుమెంట్ డిస్ప్లే, FBV0. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉన్నవన్నీ చదవద్దు, నేను చెప్పినవే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. R2R. సో ఇది మీకు సంబంధం లేదు. PTP ఉంది కదా, మీకు సంబంధం లేదు. ఇది కూడా మీకు సంబంధం లేదు. ఇది కూడా మీకు సంబంధం లేదు. నెక్స్ట్ డిప్రిసియేషన్ రన్. ఇది కూడా, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. డిప్రిసియేషన్ రన్ అనేది R2R కిందకి వస్తుంది. డిప్రిసియేషన్ రన్, ఇప్పుడు మనకి అసెట్ అకౌంటింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ డిప్రిసియేషన్ అండ్ అప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. డిప్రిసియేషన్ రన్, ఎండ్ యూజర్ యాక్టివిటీ, డిప్రిసియేషన్ రన్, అది. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఈ రెండు మీకు సంబంధం లేదు. ఇంతవరకు R2R ఏమేమి ఉన్నాయి చూడండి. పాయింట్ నెంబర్ 9 అండ్ పాయింట్ నెంబర్ 5, తర్వాత పాయింట్ నెంబర్ 4, తర్వాత పాయింట్ నెంబర్ 1 and 2. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. డే టు డే యాక్టివిటీస్ అంటారు వీటిని. డే టు డే యాక్టివిటీస్, డైలీ మీకు ఒక డాక్యుమెంట్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. ఆ డాక్యుమెంట్లో ఉన్న వాల్యూస్ అన్నీ తీసి ఏం చేస్తారు మీరు? SAPలో పోస్ట్ చేస్తారు. పార్ట్ డాక్యుమెంట్, హోల్ డాక్యుమెంట్, ఈ ప్రాసెస్ అంతా చేస్తారు. ఇవి మీరు మ్యాండేటరీగా గుర్తుపెట్టుకోవాలి. మంత్ ఎండింగ్, వీటిని మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే, డే టు డే కాదు, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. డే టు డే యాక్టివిటీస్లోకి ఏమొస్తాయి ఇంకా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ డిస్కస్ చేశాం కదా. తర్వాత ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. తర్వాత ఎంటర్ ది, ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్. అదే ఎండ్ యూజర్గా ఏం చేస్తారు? ఇయర్ ఎండింగ్లో మీరు ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేస్తారు. ఏటీ కోడ్ SAP1 F.01. R2R రికార్డ్ టు రిపోర్ట్ టీమ్ అయినా, P2P అయినా, O2C అయినా సేమ్ ప్రాసెస్ చేస్తారు. ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఏటీ కోడ్లో చేస్తారు, F.01 SAP1. తర్వాత క్యారీ ఫార్వర్డ్ ది వెండర్ బ్యాలెన్సెస్, కస్టమర్ బ్యాలెన్సెస్, అలాగే GL బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఈ రెండింగ్లో ఏం చేస్తాము? ఈ రెండింగ్లో ఏం చేస్తాం?
ఏం చేస్తాం? బ్యాలెన్సెస్ ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో, నెట్ ప్రాఫిట్స్, నెట్ లాసెస్, ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ అని ఒకటి ఉంటుంది. రీటైన్ ఎర్నింగ్స్ అకౌంట్, ఈ అకౌంట్ని బేస్గా చేసుకుని బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. ఇయర్ ఎండింగ్లో ఈ ఇయర్ క్లోజింగ్ బ్యాలెన్స్ ని నెక్స్ట్ ఇయర్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ కింద క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. క్యారీ ఫార్వర్డ్ అంటే మీనింగ్ ఇట్స్ లైక్ ఏ వెహికల్. విత్ హెల్ప్ ఆఫ్ రిటైన్ ఎర్నింగ్స్ అకౌంట్ వీ కెన్ మూవ్ ది ప్రజెంట్ ఇయర్ net profits, net losses we can carry forward to the upcoming year. This is called retained earnings account. Retained earnings account ని బేస్ గా చేసుకుని చేస్తాం ఇయర్ ఎండింగ్ యాక్టివిటీ. క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్, ఇది కూడా మనం యాడ్ చేసాం కదా పైన, ఇది R2R కిందకి వస్తుంది. క్రియేట్ ది నంబర్ రేంజ్, కన్సల్టెంట్ యాక్టివిటీ మీకు సంబంధం లేదు. తర్వాత బ్యాలెన్స్ కన్ఫర్మేషన్, రిసీవబుల్స్ అండ్ పేబుల్స్ కదా, ఇది మీకు సంబంధం లేదు. R2R, సారీ, P2P అండ్ O2C కిందకి వస్తుంది. ఇదైనా అంతే. ఓకే, తర్వాత ఇంకేం చేస్తా? సబ్మిట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి సబ్మిట్ చేస్తారు రిపోర్ట్స్ అనేది. ఓకేనా? తర్వాత సో మీరు ఏం చెప్పాలి? యాజ్ ఎండ్ యూజర్గా మీరు ఏం చేస్తారు? మంత్ ఎండింగ్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు, మంత్ ఎండింగ్ యాక్టివిటీ చేస్తారు, ఇయర్ ఎండింగ్ రిపోర్ట్ జనరేట్ చేస్తారు, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా చేస్తారు. ఏమైనా ఎర్రర్స్, ఏమైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకోండి, ఏం చేస్తారు? సపోర్టింగ్ టీం వాళ్ళని కాంటాక్ట్ చేస్తారు, లేదంటే టికెట్ రేట్ చేస్తారు. ఎలా రేట్ చేస్తారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్, ఇలా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. తర్వాత సో డే టు డే యాక్టివిటీస్ ఏంటి? డే టు డే యాక్టివిటీస్ ఏంటి అంటారు? స్కోపింగ్. స్కోపింగ్ అంటే మీనింగ్ ఏంటి? ఇది గుర్తుపెట్టుకోండి. యాజ్ ఏ R2R ఎండ్ యూజర్గా మీరు చేసేటటువంటి డే టు డే యాక్టివిటీస్ ఏంటి? R2R ఎండ్ యూజర్ కదా మీరు. R2R, 1 minute. R2R P2P అండ్ O2C. సో ఎవరైనా సేమ్ ప్రాసెస్, R2R అయినా, P2P అయినా, లేదంటే O2C అయినా. స్కోపింగ్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫ్రమ్ ది మేనేజ్మెంట్. మీకు ఒక షీట్ ఒకటి వస్తుంది. షీట్ ఎలా ఫార్వర్డ్ చేస్తారు? మీకు చెప్పాను కదా ఇంతకుముందు, షేర్ డ్రైవ్స్ ద్వారా చేస్తారు. షేర్ డ్రైవ్స్ ద్వారా ఒక షీట్ అనేది ఫార్వర్డ్ చేస్తారు. దీన్ని స్కోపింగ్ అంటారు. స్కోపింగ్. సో ఒక హార్డ్ కాపీ అనేది మీకు ఇస్తారు, లేదంటే సాఫ్ట్ కాపీ అనేది మెయిల్కి వస్తుంది. దాన్ని బేస్గా చేసుకుని మీ టార్గెట్ అనేది కంప్లీట్ చేయాలి. ట్రాన్సాక్షన్స్ అనేవి SAPలోకి మ్యాప్ చేయాలి. అది మీ టార్గెట్, స్కోపింగ్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. మీరు ఏం చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయాలి. మీరు ఏం చేసినా సరే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయాలి. చేయకుండా మీరు ఇష్టమైనట్టు మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారా? చేయరు. మీకు ఏదైతే సాఫ్ట్ కాపీ ఇస్తారో సాఫ్ట్ కాపీని బేస్గా చేసుకుని మాత్రమే ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేయాలి, లేదంటే ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అనేది చేయాలి. తర్వాత టికెట్స్ని రేట్ చేస్తారు. రిజల్యూషన్ కాదు, రిజల్యూషన్ అంటే కన్సల్టెంట్ లెవెల్. ఎండ్ యూజర్ ఏం చేస్తాడు? టికెట్ రేట్ చేస్తాడు. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఇఫ్ యూ కెన్ స్పెసిఫై ఎనీ ఎర్రర్, we will rate the ticket like P1 ticket, P2 ticket, P3 ticket. టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. టికెట్స్ అనేవి రేట్ చేయాలి. ఏ టికెటింగ్ టూల్ వాడతారు మీరు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ను ఉపయోగిస్తామని చెప్పాలి. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్ అంటే మీకు ఎవరైతే కన్సల్టెంట్స్ ఉంటారో, లేదంటే మీ TLs అనేవాళ్ళు మీకు ట్రైనింగ్ ఇస్తారు. డైలీ ఏదైనా కొత్త కాన్సెప్ట్స్ పైన ఎంట్రీస్ పోస్ట్ చేయాలి, ఎలా పోస్ట్ చేయాలి ఏంటి, ఈ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మీకు సంబంధం లేదు. కన్సల్టెంట్ లెవెల్. పార్టిసిపేట్ ఇన్ MOM, మినిట్స్ ఆఫ్ మీటింగ్, అంటే మీకు ఇది కూడా సంబంధం లేదు. అలాగే మీరు ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది SLA, సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ని బేస్గా చేసుకుని పోస్టింగ్ చేస్తారు. అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఏ రోజు ఎంత వర్క్ చేయాలి, మీ టార్గెట్ ఏంటి, మీరు ఎంత టార్గెట్ అనేది రీచ్ అయ్యారు అనేది అనమాట. పార్టిసిపేట్ ది కిక్ ఆఫ్ మీటింగ్, ఇది మీకు సంబంధం లేదు. ఇది కూడా మీకు సంబంధం లేదు. తర్వాత సబ్మిట్ టు ది, ఇది కూడా మీకు సంబంధం లేదు. అది వీటిలో ఏదైతే చెప్పానో అంతవరకే నేర్చుకోండి, మిగతాది మీకు సంబంధం లేదు.
ఈ షీట్ మీకు ఫార్వర్డ్ చేస్తాను. నేను క్లాస్లో చెప్పిన వీడియో చూస్తూ ఎడిట్ చేసేసుకోండి. మీకు అవసరం లేదన్న పాయింట్స్ అన్ని రిమూవ్ చేసేయండి. సో ఇక్కడ డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. తర్వాత చూద్దాము, ఇది మీకు సంబంధం లేదు. అది ఇంతవరకు గుర్తుపెట్టుకోండి, చాలా క్లియరా? అర్థమైందా? ఆ వీడియో వాచ్ చేస్తూ నేను ఏమైతే అవసరం లేదని చెప్పానో అవన్నీ కూడా రిమూవ్ చేయండి. మిగతా మొత్తం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ గుర్తుపెట్టుకోండి. క్లియరా అండి? క్లియరా కదా? మరి గుర్తుపెట్టుకోండి. ఇంకా ఉన్నాయి, ఇంకా మీకు ఇంకా క్లాసెస్ కొన్ని ఉన్నాయి, కొంచెం డెప్త్గానే చెప్తాను. అవి కూడా కంప్లీట్ చేద్దాం. మేబీ టుమారో జాయిన్ అవ్వండి సేమ్ టైంకి. ఓకే, వెయిట్ చేయండి. వన్ మోర్ టాపిక్